ఓ మూవీలోని సీన్ పండాలంటే డైలాగ్స్, ట్రోలీ, యాక్టింగ్ ఉంటే సరిపోదు. ఆ బీజిఎం గట్రా ఉండాలి. ఆ బీజిఎం వల్లే ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. అలాంటి బీజిఎం వల్లే హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అలాంటి మూవీస్ ఇప్పుడు చెప్పుకోవచ్చు ఫ్యాన్స్. మ్యూజిక్ లేకపోతే మూవీ ఫ్లాప్ అయిపోయిన అన్న మూవీస్ గురించి మాట్లాడుకోవచ్చు ఫ్యాన్స్. 1K లైక్ ఇంకా ఆ మూవీస్లో వెళ్ళిపోవచ్చు ఫ్యాన్. నెంబర్ 5 బింబిసాల. ఈ మూవీని రాజ్ ట్రోలీ గురించి కీరవాణి గారి మ్యూజిక్ ఈ మూవీకి ఎంత ఫ్లాట్స్ అవ్విందంటే ఈ మూవీలో ఉన్న కొన్ని మైనస్ని గట్రా జనం మర్చిపోయారు. అంతలాగా బీజిఎం మ్యూజిక్ పని అవ్వింది. అదే నీతో ఉంటే చాలు సాంగ్ ఉంటుంది కదా, అదే ఆ పాపతో సాంగ్. ఆ సాంగ్ కానీ ఆ సాంగ్లో ఉన్న బీజిఎం కానీ జనాన్ని బాగా కనెక్ట్ చేసేసింది. అంత బాగుంటుంది కీరవాణి గారి మ్యూజిక్. నా ఓపు బింబిసాల 2 గట్రా రెమ్యునరేషన్ ఎక్కువైనా కీరవాణి గారిని తీసుకొస్తే మూవీ సూపర్ హిట్ అవుతుంది. నెంబర్ 4 అఖండ మూవీని తమనన్న బీజిఎం తీసి చూసిన ఆ ఫీల్, ఆ మ్యూజిక్ అలాగే ఉంటుందని బోయపాటి గారు చెప్పారు. కానీ మొత్తం తమనన్నకే క్రెడిట్స్ ఇచ్చేస్తే డైలాగ్స్లో ఫీల్ అవ్వేంటి. అసలు అఖండ మూవీ అంత హిట్ అవ్విందంటే తమనన్న వల్లే హిట్ అవ్వింది. ఆ బీజిఎం వల్ల హిట్ అవ్వింది. అసలు ఇంకెవరి వల్ల మొత్తం పెట్టి కొట్టేసే ఆ బీజిఎం వింటే పూనకాలు రావడం పక్క. కొన్ని థియేటర్లో స్పీకర్లో సౌండ్ గట్రా తగ్గించే అంతలా కొట్టే తమన్ మ్యూజిక్. ఆ బీజిఎంలో నుండే ఎమోషన్ మూడ్ ఉంటుంది, వేరే రేంజ్లో ఉంటుంది. మేజర్గా అఖండ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన కాడ నుండి అక్కడ నుండి ఇంకా మామూలుగా ఉండదు బీజిఎం. ఆ సాంగ్స్ బీజిఎం కానీ ఆ మూవీలో కొంచెం బీజిఎం కానీ అసలు తమనన్న కానీ మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వకపోతే మూవీ హిట్ అవ్వనేమో కానీ ఇంత సూపర్ హిట్ అవ్వను కాదు. ఇప్పుడు కొత్త న్యూస్ వచ్చింది అఖండ 2కి మ్యూజిక్ డైరెక్టర్ని మారుతున్నామని. అప్పుడు నా ఫీజులు ఎగిరిపోయి. కానీ మళ్ళీ తమనన్ననే పెట్టే అఖండ 2కి. రజనీకాంత్కి అనిరుద్ధ్ ఎలాగో, బాలయ్యకి తమన్ అలా ఎలాగో రజనీకాంత్ గురించి వచ్చింది కాబట్టి. నెంబర్ 3 జైలర్ మూవీ. ఈ మూవీకి బీజిఎం ఎంత హెల్ప్ చేసిందో మనం చెప్పాల్సిన లేదు. రజనీకాంత్ గారే చెప్పారు. విచ్ వాజ్ ద యావరేజ్ మూవీ విత్ అనిరుద్ధ్ బ్లాక్ బస్టర్ మూవీ. రజనీకాంత్ గారు అలా నడిచి వస్తుంటే మన పోయి కొత్త ఉంటుంది మామ మ్యూజిక్. ఇప్పటికీ ఈ సాంగ్ టీవీలోనే పెట్టుకుని ఫుల్ వాల్యూమ్ అంటే గూజ్ బాంగ్స్. రజనీకాంత్ గారిని ఎలివేట్ చేయాలంటే ఒక అనిరుద్ధ్గా సాధ్యం. మామయ్యకి ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలో తెలియకుండా ఉంటుంది ఏంటి. నార్మల్గా మూవీ సూపర్ హిట్ బొమ్మ. అనిరుద్ధ్ వాళ్ళ బ్లాక్ బస్టర్ అవ్వింది. ఫైనల్లీ నెంబర్ నెంబర్ 1 1 సరిపోదా శనివారం. చాలా సింపుల్ స్టోరీ లైన్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఉన్న మూవీ. మహా అయితే ఏదో అలా ఆడుండేదేమో, కానీ జేక్స్ బేజాయ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిలబెట్టింది మామ ఈ మూవీని. అలా ఇలా కాదు, ఈ ఇయర్ 2024లోని బెస్ట్ మ్యూజిక్ ఉన్న మూవీస్ ఏంటి అంటే నాకు వెంటనే 2 మూవీస్ స్ట్రైక్ అవుతాయి. అందులో ఒకటి సరిపోదా శనివారం, ఇంకొకటి ఇందాకలే కదా డిస్కస్ చేసుకున్న మూవీ గురించి. ఈవెన్ మలయాళంలోని కింగ్ ఆఫ్ కోతా లాంటి మూవీ కూడా నాకు డీసెంట్ అనిపించిందంటే దానికి కారణం జేక్స్ బేజాయ్ గారు ఇచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరే. ఫ్లాప్ అయిన ఆ మూవీ కూడా నాకు డీసెంట్ అనిపించడానికి కారణం ఆయనే. అలా ఈ మూవీకి జేక్స్ బేజాయ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అని అనగానే నాకైతే మొదటగా కింగ్
ఆఫ్ కొత్త బీజిఎంఏ గుర్తొచ్చింది. అందులో కొంచెం ఉన్నా సరే చాలు పిచ్చెక్కిపోతారు అని అనుకున్నా అంతకు మించి ఉండేలా బీజిఎం ఇచ్చారు. ఇప్పుడు కూడా మన టీఎఫ్ఐ యువత ట్విట్టర్‌లోని ఎడిట్స్ చేస్తూ ఉంటారు కదా! ఆ ఎడిట్స్‌లోని ఈ మూవీ బీజిఎంని పెచ్చగా యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడే కాదు ఇంకొన్నేళ్ల వరకు గుర్తుండిపోయేలా వాడేసుకుంటారు ఆ బీజిఎంని. యాక్షన్ బ్లాక్ అండ్ ఎలివేషన్స్ దగ్గర అయితే పూనకాలు తెప్పించేశారనుకోండి, ఏం లేదు డైరెక్ట్‌గా పూనకాలే. అదిదా విషయం. బీజిఎం మేజర్ హైలైట్ అవ్వడం వల్ల బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ అయితే ఇవి. లిస్ట్‌లో యాక్చువల్లీ లియో